మీకు ఇంట్రెస్ట్ ఎవరు చూసి మీరు ఈ గేమ్స్లోకి రావాలి టెన్నిస్లోకి అని? ఇనీషియల్గా అంటే మరియా షరపోవా, బికాజ్ మార్నింగ్ మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే బాడీ ఎక్సర్సైజ్ కానీ మీరు ఇంత ఫిట్గా ఉండాలంటే ఎలాంటి డ్రిల్స్ కానీ ఎలాంటి ఫిట్నెస్ ఉంటుంది? జనరల్గా చిన్నప్పటి నుంచి మేమందరం ఎర్లీ బర్డ్స్, పొద్దున్నే లేస్తాం. I just wanna be free. I wanna be all I can be. ఆ గెలుపులో మీరు ఏం నేర్చుకున్నారు? ఆ విజయం మీకు ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? అది వన్ ఆఫ్ ద మేజర్ టైటిల్స్ నేను ఉమెన్స్కి వచ్చాక. బికాజ్ ఉమెన్స్లో అంటే అరియానా సబలెంకా, ఆ అమ్మాయి షీస్ ఫ్రమ్ బెలారస్. తన గేమ్ చూసి నాకు ఎలా అనిపించింది అంటే, నేను జనరల్గా చాలా అగ్రెసివ్ ప్లేయర్, నాకు డిఫెన్స్ ఎక్కువ అంతసేపు ఆడలేను. నా మ్యాచ్ ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళకి డెఫినెట్ హార్ట్ అటాక్స్ మాత్రం ఇస్తాను నేను. టెన్నిస్ ఆటలో అతిపెద్ద సవాలని ఏదైనా అనిపించిందా మీకు? మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే కండిషన్స్ ఒకటి. మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలంటవా రష్మిక ఈ గేమ్లో టెన్నిస్లో? అవును, చాలా ఉండాలి, ఎందుకంటే ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్పోర్ట్స్. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ అచీవ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను అండ్ అప్పుడే మేము ప్రాక్టీస్ చేసేసి వచ్చాము అండ్ నేను పడుకున్నాను, నా ఫోన్ మోగుతాను, అది మ్యూట్లో ఉంది, మోగుతాను. ఓకే, సడన్గా మీకు ఎవరైనా మీరు గేమ్ అయిపోయాక ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేసింది ఏదైనా గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? మొన్న పూణేలో ఇండియా కోసం ఆడినప్పుడు లాస్ట్ డే రోజు అరౌండ్ నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. టెన్నిస్లో ఆడ శివంగిలా దూసుకుపోతూ తనకంటూ అరుదైన గౌరవాన్ని దక్కించుకొని రీసెంట్గా తనకి బిల్లీ జీన్ కింగ్ కప్ హార్ట్ పురస్కారం కూడా వరించింది. సానియా మీర్జా, అంకిత, రేనా తర్వాత ఈ పురస్కారం దక్కింది భారత్ నుంచి ఆవిడికే. ఆవిడెవరో కాదు, బమ్మిడిపాటి రష్మిక శ్రీవల్లి. తన సక్సెస్ వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. హాయ్. హలో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు? సూపర్. రీసెంట్గా మీకు బిల్లీ జీన్ కింగ్ కప్ హార్ట్ పురస్కారం కూడా వరించింది. సానియా మీర్జా, ఇటు అంకిత, రేనా తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కింది కూడా మీకే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. ఎందుకంటే జనరల్గా మేము కంట్రీ కోసం ఆడినప్పుడు మా 100% ఇవ్వాలని అనుకుంటాం అండ్ ఆ 100% ఇచ్చినప్పుడు దానికి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా నా ఒక్కదాని వల్ల ఖచ్చితంగా కుదిరుండకపోవచ్చు, బికాజ్ నా వెనకాల నా టీం ఉండే, నా కెప్టెన్ ఉన్నారు, నా కోచ్ ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి అండ్ ఆల్సో ఫ్యాన్స్ వాళ్ళంతా మా మ్యాచెస్ వచ్చి చూసి మా కోసం, కంట్రీ కోసం సపోర్ట్ చేసినప్పుడు ఇదంతా పాసిబుల్ అయింది. రష్మిక, అసలు మీకు ఈ టెన్నిస్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? ఏది ప్రేరేపించింది మీరు ఇటు సైడ్ రావడానికి? నా జర్నీ ఇంటూ స్పోర్ట్ ఇస్ లైక్ వెరీ యాక్సిడెంటల్, బికాజ్ నేను చాలా హైపర్ కిడ్ చిన్నప్పుడు. సో వేరియస్ యాక్టివిటీస్లో ఉన్నాను. ఇలా ఒకరోజు అమ్మ షాపింగ్ వెళ్ళారు, సో నేను నాన్న ఎల్బీ స్టేడియం వాకింగ్ వెళ్ళాము. జస్ట్ అమ్మ షాప్ చేస్తుంటే బోర్ కొట్టి మేము వెళ్ళాము. అక్కడ చిన్నపిల్లలు బట్టలు వేసుకుని క్యూట్ ఫ్రాక్స్ వేసుకుని తిరుగుతుంటే నాకు కూడా అవి వేసుకుని ఆడాలని అనిపించింది. సో బేసిక్గా నేను దిగింది బట్టల కోసం, నాట్ బికాస్ ఆఫ్ ద స్పోర్ట్. సో 1 year అలానే జస్ట్ ఫన్ కోసం, హెల్త్ కోసం, ఆ బట్టల కోసం ఆడాను. దాని తర్వాత అక్కడ ఉండే కోచ్ లైక్ ఎవ్రీడే వెళ్ళడం ఉండేది, బాల్స్ కొట్టేదాన్ని కాదు, బాల్స్ పికప్ చేసేదాన్ని, చాలా టాకెటివ్. సో ఫస్ట్ కోర్ట్లో స్టార్ట్ చేసి 6th కోర్ట్లో ఎండ్ అయ్యేదాన్ని. సో ఎప్పుడు సరిగ్గా ప్రాక్టీస్ అయ్యేది కాదు. ఇలా 2-3 months అయ్యాక అమ్మకి ఫుల్ కోపం వచ్చి అడిగారనమాట, ఏంటి ఇలా రోజు ఫీజు కడుతున్నాము, ఆడని కూడా ఆడట్లేదు, సరిగ్గా ఇలా టైంపాస్ అయిపోతుంది రోజు అని చెప్పి. సో అప్పుడు నాకు టెస్ట్ పెట్టారు కోచ్ పిలిచి, దాని నెక్స్ట్ డే నేను నీకు 10 balls వేస్తాను, అట్లీస్ట్ 2 అన్న నెట్ పై నుంచి కొట్టాలి అని చెప్పారు. ఓకే. సో అప్పుడు నెక్స్ట్ డే వచ్చి
అది ఫ్లూకో మరి ఐ డోంట్ నో, బట్ అరౌండ్ 8 to 9 balls నెట్ పైనుంచి కొట్టా. ఓ నైస్. యా, సో అప్పుడు వచ్చి అడిగారు అనమాట, ఇలా పొటెన్షియల్ ఉంది, మీరు ప్రొఫెషనల్గా తీసుకుంటారా, పాప ఆడుతుందా అని అడిగారు. అప్పుడు నాన్న వచ్చి నన్ను అడిగారు దట్ డూ యూ వాంట్ టు, బట్ నేను అప్పుడు ఎంత 11 మ్యాక్స్ 12. సో ఆ ఏజ్లో మీకు ఏ మెచ్యూరిటీ ఉంటుంది దట్ స్పోర్ట్కి ఇంత చేయాలి, ఇంత ఆడాలి, ఇన్ని సాక్రిఫైస్ ఉంటాయి. ఇంటి బయటికి వెళ్తాము, నలుగురు కలుస్తారు, ఆడుకుంటాము అని చెప్పి ఎస్ అని చెప్పేశాను. అలా అలా ఆడే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగి ఇదే నా ప్రొఫెషన్ అయిపోయింది. ఇంకా ఈ ప్రొఫెషనల్కి రావడానికి మీరు మీకు ఇంట్రెస్ట్ ఎవరు చూసి మీరు ఈ గేమ్స్లోకి రావాలి, టెన్నిస్లోకి అనుకున్నారు? ఇనీషియల్గా అంటే మరియా షరపోవా, బికాజ్ తన ఈ స్పోర్ట్కి ఐకాన్ కింద కన్సిడర్ చేస్తారు. నేను బట్టల కోసం దిగాను కాబట్టి, సో తన వాజ్ ద ఇన్స్పిరేషన్ ఆ టైమ్, బికాజ్ షీ వాజ్ లైక్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ డ్రెస్ టెన్నిస్ ప్లేయర్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఈ బ్యాక్గ్రౌండ్ గేమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు? మీరేనా, మమ్మీ కానీ ఇటు ఫాదర్ కానీ ఎవరైనా ఉన్నారా? ప్రొఫెషనల్గా ఎవరు లేరు, బట్ మా స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ వాజ్ ద బాస్కెట్బాల్ టీంలో ఉండేది. అప్పుడు అమ్మాయిలను అంత బయటికి ఎక్కువ పంపించేవారు కాదు అదంతా, కాబట్టి సో అది ప్రొఫెషన్ అవ్వలేదు, బట్ షీ వాజ్ లైక్ అ డామ్ గుడ్ ప్లేయర్. అండ్ నాన్న కరాటేలో ఉండేవారు, తర్వాత స్లిప్ డిస్క్ అయ్యి ఇంజరీ అయ్యి హీ హ్యాడ్ టు క్విట్. బట్ యాక్చువల్గా చూస్తే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ హ్యూజ్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్స్. వాళ్ళిద్దరు లైఫ్లో ఏదైతే సాధించలేకపోయారో నీ త్రూ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకోవచ్చు మనం. అనుకోవచ్చు. రష్మిక, డిపిఎస్ స్కూల్ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉండేది? ఎలా ఉండేది గేమ్స్, మీరు టెన్నిస్కి వెళ్ళడానికి ఎలాంటి ప్రోత్సాహం ఉండేది స్కూల్? సో నేను 2017లో ఫస్ట్ ఫినిక్స్ గ్రూప్ సిఇఓ గోపి గారు నాకు కొమరే సార్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన అప్పుడు డిపిఎస్ చైర్మన్ ఉన్నప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు నా సార్, అప్పటికి నాకు పెద్దగా అచీవ్మెంట్స్ లేవు, నేను ఇంకా నా జూనియర్ కెరియర్లోనే ఉన్నాను. సో అప్పుడు ఆయన నా ప్రొఫైల్ చూసి స్కూల్లో తీసుకుని నాకు స్పాన్సర్ చేశారు కొన్ని టోర్నమెంట్స్. అట్ ద సేమ్ టైం నాకు స్కూల్ ఫీజ్ వేవర్ చేశారు, అండ్ నా అటెండెన్స్ కూడా ఆల్మోస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 90% కన్సిడర్ చేశారు. సో నా ఆల్మోస్ట్ 2 yearsలో నేను స్కూల్ ఎక్కువగా వెళ్ళలేదు, అండ్ ఎగ్జామ్స్ ముందు కూడా లైక్ జస్ట్ 2-3 months బిఫోర్ నాకు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుని టీచర్స్తో క్రాష్ కోర్స్ లాగా తీసుకుని నాకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించి ఎగ్జామ్స్ రాశారు. అండ్ ప్రాజెక్ట్స్కి కానీ వాటిలన్నిటికీ కానీ ఇవ్వాలి తప్పకుండా అని ఎప్పుడు పెట్టలేదు, దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో అలా కంటిన్యూడ్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా ట్రైనింగ్ కోసం వాళ్ళ వన్ ఆఫ్ ద స్కూల్ ఉండే ప్లేసెస్లో మాకు అకాడమీ ఇచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పుడు. మార్నింగ్ మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే బాడీ ఎక్సర్సైజ్ కానీ, మీరు ఇంత ఫిట్గా ఉండాలంటే ఎలాంటి డ్రిల్స్ కానీ, ఎలాంటి ఫిట్నెస్ ఉంటుంది? జనరల్గా చిన్నప్పటి నుంచి మేమందరం ఎర్లీ బర్డ్స్, పొద్దునే లేస్తాం. సో ఇంట్లో మాకు డే 4:30, 4:45 స్టార్ట్ అవుతుంది మార్నింగ్. దాని తర్వాత లైక్ లేవంగానే ఫస్ట్ 1 hour 5 to 6 అలా యోగా ఉంటుంది, యోగా అండ్ మెడిటేషన్. అండ్ దెన్ నేను ఈదర్ టెన్నిస్ అన్నా వెళ్తాను, ఈదర్ ఫిట్నెస్ అన్నా వెళ్తాను. యూజువలీ టెన్నిస్ ఉంటుంది, 2 hours టెన్నిస్ ఉంటుంది. సమ్ టైమ్స్ అది 3 hours కూడా అవ్వచ్చు. ఇఫ్ నేను ఎక్స్ట్రా నా కోచ్తో ఏమైనా వర్క్ చేయాలనుకుంటే అది 3 hours కూడా అవ్వచ్చు. దెన్ మధ్యాహ్నం మళ్ళీ ఫిట్నెస్ వెళ్తాను. ఫిట్నెస్ ఇస్ ఫర్ మళ్ళీ 2 hours. దెన్ దాని తర్వాత డిపెండింగ్ ఆన్ ఏ పార్ట్ ఆఫ్ ద వీక్లో ఉన్నానో నాకు ఈదర్ ఫిజియో అన్నా ఉంటుంది, లేకపోతే రికవరీ కోసం స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఐస్ బాత్ కానీ అలా ఉంటుంది. ఓకే, అంటే డేలో ఎన్ని అవర్స్ మీరు ఫిట్నెస్ కోసమే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ప్లేయర్గా? స్పెసిఫిక్గా ఫిట్నెస్ అంటే 2 hours. టెన్నిస్ కెన్ వేరీ అవుతుంది లైక్ 3 to 5 hours మధ్యలో. ఓకే, మీకు ఫిజికల్గా ఎప్పుడైనా ఆడినప్పుడు నర్వ్స్, మామూలుగా మనం కొంచెం ఎక్సర్సైజ్ ఫిట్నెస్ గురించి ప్రయత్నించినప్పుడే చాలా పెయిన్స్ వస్తాయి. స్టార్టింగ్లో మీరు ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా? చిన్నప్పుడే మొదలెట్టాను కాబట్టి ఐ డోంట్ థింక్ అంత స్ట్రగుల్ అయ్యా, బికాజ్ అది బాడీకి ఆ లోడ్ మెల్లమెల్లగా అలవాటు అయింది. దట్ ఈస్ వెన్ ఒక చైల్డ్కి బాడీ ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. సో ఆ లోడ్ అలవాటు అయినప్పుడు మీకు ఏజ్ పెరిగే కొద్దీ అది ఈజీ అవుతుంది, న్యూ అనిపించదు మీ బాడీకి. 2021లో నేషనల్ హార్ట్ కోర్ట్ సీనియర్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఆ గెలుపులో మీరు ఏం నేర్చుకున్నారు? ఆ విజయం మీకు ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? అది వన్ ఆఫ్ ద మేజర్ టైటిల్స్ నేను ఉమెన్స్కి వచ్చాక, బికాజ్
అప్పటిదాకా జూనియర్స్లో అక్కడక్కడ పర్ఫార్మెన్స్ ఉండే కానీ బట్ అంత గ్రేట్గా పెద్దగా లేకుండే. సో అది వచ్చాక నాకు మేజర్గా కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఐ బిలాంగ్ హియర్ అండ్ ఐ కెన్ గో ఫర్దర్ అనే ఒక బిలీఫ్ వచ్చింది నాలో, దట్ నేను వీళ్ళందరితో గెలవగలను అని చెప్పి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ ఎప్పటి నుంచో నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా జూనియర్స్లో గెలిచినప్పుడు నాకు కూడా ఒక రోజు నేషనల్స్ కావాలి అని ఉండేది. మీకు ఈ టెన్నిస్ సైడ్ రావడానికి, టెన్నిస్లో చాలామంది ఉన్నారు ఇలా సానియా మీర్జా, మీకు ఎవరి ఇష్టం, ఎవరు స్ఫూర్తి, ఇంకా ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారు? స్పెసిఫిక్గా మనం ఒక పర్సన్ని ఇష్టపడితే వాళ్ళలో ఉన్న థింగ్ అనేది ఒకటి, మనకి ఇది ఉంటే బాగుండు అనుకుంటాం. అలా మీకు ఎవరైనా టెన్నిస్ ప్లేయర్లో ఉన్నారా? ఉమెన్స్లో అంటే అరియానా సబలెంకా. ఆ అమ్మాయి షీస్ ఫ్రమ్ బెలారస్. తన గేమ్ చూసి నాకు ఎలా అనిపించింది అంటే నా గేమ్ తన గేమ్ చాలా సిమిలర్ ప్యాటర్న్ అనిపించింది. బికాస్ తన సర్వ్ కానీ తన ఆడే గేమ్ స్టైల్ కానీ చాలా అగ్రెసివ్. సో అవి బిగ్ ప్లస్ పాయింట్స్ ఇన్ నా గేమ్. సో తన గేమ్లో నేను అది చాలా చూస్తూ ఉంటాను. అండ్ మెన్స్ సైడ్లో నోవాక్ జోకోవిచ్, బికాజ్ ఆయన మెంటాలిటీ చాలా స్ట్రాంగ్, ఆయన ఫైటింగ్ స్పిరిట్ చాలా స్ట్రాంగ్ అనుకోవచ్చు. సో దోస్ ఆర్ ద థింగ్స్ నేను వాళ్ళ గేమ్స్లో చూసి నేర్చుకోవాలనుకునేవి. మీరు గేమ్ ఆడేటప్పుడు ఎక్కువగా టెన్నిస్ ఆడుతున్నప్పుడు ప్లేస్ వేస్తూ ఉంటారు కదా, మీరు ఎలా ఆడాలి అనుకుంటారు? దూకుడుగా ఆడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారా? ఎలా ఉంటుంది? నేను జనరల్గా చాలా అగ్రెసివ్ ప్లేయర్. నాకు డిఫెన్స్ ఎక్కువ అంతసేపు ఆడలేను. సో జనరల్గా మ్యాచెస్ నేనే డిక్టేట్ చేస్తాను. గెలిచినా నా వైపు నుంచి ఉంటుంది, ఓడిపోయినా నా వైపు నుంచి ఉంటుంది. సో డిక్టేటింగ్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ ఫ్రమ్ మై ఎండ్. సో ఎవ్రీ టైమ్ నా మ్యాచ్ ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళకి డెఫినెట్ హార్ట్ అటాక్స్ మాత్రం ఇస్తాను నేను. బికాజ్ మేజర్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి మ్యాచెస్లో. అగ్రెసివ్ వాళ్ళకి ఒక జోన్ ఇట్లా కంటిన్యూస్గా ఉండదు, వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతుంది మ్యాచ్లో. సో అది కంట్రోల్ అయినప్పుడు మాకు పర్ఫార్మెన్సెస్ పెరుగుతాయి. సో అది మేము వర్క్ చేస్తున్నాం ఇప్పుడు, అది సిరీస్లో రావడానికి. ఓకే, ఇప్పుడు అగ్రెసివ్గా ఆడే అమ్మాయి ఒకేసారి డిఫెన్స్ ఆడాలి అన్నప్పుడు తన ఫీలింగ్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? ఇది తొందరగా అయిపోతుందిరా బాబు ప్లీజ్. ఓకే, డిఫెన్స్ ఆడడానికి చాలా కష్టపడతారు అయితే మీరు? కష్టపడతాను అనను, అది కూడా వర్క్ చేస్తాను, కానీ ప్రిఫరెన్స్ మోర్ అగ్రెసివ్ బికాజ్ నా స్ట్రెంగ్త్ అది. డిఫెన్స్ అవసరమైనప్పుడు వాడతాము బికాజ్ అది లేకుండా మనం పాయింట్లో సాగలేం కాబట్టి. సో బట్ గివెన్ అ ఛాన్స్ నాకు కన్స్ట్రక్ట్ చేయడం ఇష్టం పాయింట్ని. టెన్నిస్ ఆటలో అతిపెద్ద సవాలని ఏదైనా అనిపించిందా మీకు? మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే కండిషన్స్ ఒకటి. బికాజ్ మేము ఇయర్లో 30 to 35 వీక్స్ ఆల్మోస్ట్ ట్రావెల్ అవుతూ ఉంటాం అవుట్ సైడ్ ఇండియా ఎక్కడన్నా కానీ, ఎక్కడ టోర్నమెంట్ అవుతాయి అక్కడ. మాకు ప్రతి కంట్రీలో ప్రతి వెన్యూలో మాకు కోర్ట్ మారుతుంది, బాల్స్ మారుతాయి, వెదర్ మారుతుంది. లైక్ ఇప్పుడు నేను ఇండియాలో ఈ వీక్ ఆడాను అనుకోండి, ఇప్పుడు మనకి వేడిగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ నేను రష్యా వెళ్ళి ఆడాను అనుకోండి, అక్కడ చల్లగా ఉంటుంది, మైనస్లో ఉంటుంది. సో నేను ఇక్కడ ఐ హ్యావ్ టు ప్లే ఇన్ 40 degrees. నెక్స్ట్ వీక్ వెళ్ళి నేను 10 degreesకి అడ్జస్ట్ అవ్వాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 days. సో దట్ ఈస్ ద మేజర్ లైక్ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకో ఆస్పెక్ట్ వుడ్ బి నంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఇండియాలో అవ్వడం మనకి తక్కువ, ఏషియాలో అవ్వడం తక్కువ. సో మాలాంటి ప్లేయర్స్ మేము ఎక్కువ యూఎస్ కానీ యూరోప్ కానీ వెళ్ళాల్సి వస్తుంది, విచ్ ఇస్ 26 hour ఫ్లైట్. మీరు అది వెళ్ళాక కొన్నిసార్లు ఇమీడియట్ నెక్స్ట్ డేనే జెట్ లాగ్లో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. మీరు ఫాలోయింగ్ వీక్ టోర్నమెంట్ ఆడారనుకోండి, మీకు ఎక్కువ టైం ఉండదు, ఇమీడియట్ ఆడాల్సి వస్తుంది. సో దాంతో మీకు కాస్ట్ పెరిగిపోతుంది అండ్ ట్రావెలింగ్ టైం పెరిగిపోతుంది అండ్ బాడీ టేక్స్ అ టోల్. సో బట్ అదే ఇఫ్ ఇండియాలో టోర్నమెంట్స్ అన్నీ అయ్యాయి అనుకోండి, అప్పుడు ప్లేయర్స్ ఎక్కువ మంది పెరుగుతారు అండ్ చాలామందికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్కి వెళ్ళారు? మీరు సవాల్గా ఫీల్ అయిన స్టేట్ ఏంటి, ఎక్కడ ఆడారు? మహారాష్ట్ర అనుకుంటా, బికాజ్ అక్కడ వెళ్ళినప్పుడల్లా నేను పర్ఫామ్ చేశాను. నా ఫస్ట్ టైటిల్ నేను AITA ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఆడినప్పుడు నేను పూణేలో గెలిచాను జూనియర్స్లో. దాని తర్వాత మొన్న ఇండియా కోసం ఆడినప్పుడు కూడా అది పూణేలో ఆడాము మేము. సో అప్పుడు కూడా నేను 5 matches ఇండియా కోసం గెలవడం, అది కూడా మహారాష్ట్రలో జరిగింది. అండ్ మాకు ముంబై ఓపెన్ ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ అయింది. సో అప్పుడు నేను వరల్డ్ నెంబర్ 92, వరల్డ్ నెంబర్ 110, అలా టాప్ 100 to 200 రేంజ్ ప్లేయర్స్ ఒక ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 2 years ఒక 6-7 ప్లేయర్స్తో గెలిచాను. సో I think that is one of my lucky state.
లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికే మీరు WTA లో 300 ర్యాంక్ స్థానంలో ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ అచీవ్మెంట్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా నాకు ఆ న్యూస్ తెలిసినప్పుడు నేను ఇండియా నంబర్ 1 కూడా అయ్యాను. సో నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను అండ్ అప్పుడే మేము ప్రాక్టీస్ చేసేసి వచ్చాము అండ్ నేను పడుకున్నాను, నా ఫోన్ మోగుతోంది, అది మ్యూట్లో ఉంది, మోగుతోంది. ఓకే. సడన్గా తీసేసరికి అది ఏంటి ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అని చూస్తే అప్పుడు తెలిసిందని లైక్ ఇలా రీచ్ అయ్యాను ర్యాంక్ అండ్ ఐ బికమ్ ఇండియా నంబర్ 1. బట్ ఐ డింట్ హ్యావ్ మచ్ టైమ్ టు ప్రాసెస్ ఇట్, ఎందుకంటే నేను అప్పుడు టోర్నమెంట్లో ఉన్నాను. దాని నెక్స్ట్ డే నేను మ్యాచ్కి ప్రిపేర్ అవ్వాలి. సో Okay. నాన్న చెప్పారు కంగ్రాట్స్ అని చెప్పారు, ఓకే థ్యాంక్ యూ అన్నాను. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి నువ్వు, ఇది జస్ట్ స్టార్ట్ అని చెప్పారు, అంతే. దట్ వాజ్ మై సెలబ్రేషన్ ఫర్ దట్. ఓకే. ఇప్పుడు నాన్న అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ గేమ్లో ఒక ఆడపిల్లగా ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. మన పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అది నెవర్ బీన్. మదర్ సపోర్ట్ ఎక్కువగా ఉండేదా, ఫాదర్ సపోర్ట్ ఎక్కువగా ఉండేదా? ఎవరి రోల్స్ వాళ్ళకు ఉన్నాయండి, ఇద్దరు ఈక్వల్గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు షీ వాజ్ ద బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఫర్ మీ. నా న్యూట్రిషన్ కానీ నా వెల్ బీయింగ్ కానీ చూసుకోవడం అమ్మ చేసేది. అండ్ ఎప్పుడైనా నాన్న ఎక్కువ ట్రావెలింగ్ పార్ట్, ఫైనాన్సెస్ పార్ట్ అవన్నీ చూసుకునేవారు. అండ్ నాకు నాన్న క్లాష్ వచ్చినప్పుడు కూడా, గొడవలైనప్పుడు కూడా అమ్మ ఇస్ ద వెంటింగ్ పార్ట్. Okay. సో నాన్న మీద కోపం వస్తే ఎప్పుడు వెళ్ళి అమ్మకి చెప్తాను. సో అమ్మ డిడ్ హర్ జాబ్ యాజ్ బీయింగ్ ద బ్యాక్ బోన్, నాన్న డిడ్ లైక్ ఫ్రంట్ ఎండ్ జాబ్. సో Okay. అండ్ ఎప్పుడు డే 1 నుంచి స్టార్ట్ చేసినప్పుడల్లా ఇద్దరు పేరెంట్స్ ఎప్పుడు చెప్పలేదు దట్ నువ్వు ఈ మ్యాచ్కి గెలవాలి, ఇంత ర్యాంక్ రీచ్ అవ్వాలి, నువ్వు ఇది టైటిల్కి గెలవాలి, నువ్వెందుకు గెలవట్లేదు, ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడగలేదు. నువ్వు కోర్టులోకి వెళ్ళావంటే నీ 100% ఇచ్చేసిరా, గెలిచావో ఓడిపోయావో నాకు అనవసరం. Yeah. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చైల్డ్ కుడ్ ఆస్క్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. మదర్ ఎక్కువగా మీతో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారా, ఫాదర్ వస్తూ ఉంటారా? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సింగిల్గా వెళ్తూ ఉంటారా? జూనియర్స్లో ఎక్కువ మట్టుకు మదర్ వచ్చారు, ఇప్పుడు ఉమెన్స్ వచ్చాక నాన్న ఎక్కువ వస్తున్నారు. ఓకే. ITF W75 సెమిస్టర్లో ఉమెన్స్తో మీరు ఆడినప్పుడు తార్షాతో ఆడారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ మ్యాచ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? తన యుఎస్లో కాలేజ్ నంబర్ 1 ప్లేయర్, Yes. యుఎస్ మొత్తంలో. సో ఆ వీక్లో నేను 3 కాలేజ్ ప్లేయర్స్తో ఆడాను. Okay. సో ఇద్దరితో గెలిచాను. డార్జా కొంచెం ట్రికీ ప్లేయర్, తన ఒక ప్యాటర్న్లో ఆడదు, ఒక పేస్లో ఆడదు. తను ఒకసారి స్లో ఆడుతుంది, నెక్స్ట్ బాల్ ఫాస్ట్ ఆడుతుంది, ఒకటి స్లైస్ చేస్తుంది. సో మీకు బేసిక్గా రిథమ్ ఇవ్వదు. సో నాకు అది అండర్స్టాండ్ అవ్వడానికి మ్యాచ్లో కొంచెం టైం పట్టింది. సెకండ్ సెట్లో కొంచెం ఈక్వల్ నడిచింది, కానీ 4 ఆల్ అవ్వలేకపోయింది. అక్కడ ఆ బ్రేక్ అన్ఫార్చునేట్లీ నాకు రాలేదు. సో దాంతో నాకు ఆ రియలైజేషన్ వచ్చేంత లోపల కొంచెం లేట్ అయ్యేటప్పటికి మ్యాచ్ జారిపోయింది. బట్ డెఫినెట్లీ అది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడంతో నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు అండ్ నేను ఎంత వర్క్ చేయాలి, ఇంకేం ఆస్పెక్ట్స్లో వర్క్ చేయాలి అన్న క్లారిటీ వచ్చింది. అప్పుడు తన ప్లేస్మెంట్ ఎక్కువ డిఫెన్స్ ఆడుతూ ఉంటుందా? అంటే ఎలా అగ్రెసివ్గా ఆడే రష్మిక అక్కడ ఏం క్యాచ్ చేయలేకపోయింది అనుకోవచ్చు. తన మేజర్లీ కౌంటర్ పంచర్ కొట్టరు బాల్ని ఎక్కువ. అంటే వాళ్ళు పెడుతూనే ఉంటారు, బాల్ పరిగెత్తి పెడుతూనే ఉంటారు. నీకు ఇంకా ఇరిటేషన్ వచ్చి నువ్వు మిస్ చేసేదాకా వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఆ గేమ్ కొంచెం కష్టం ట్యాకిల్ చేయడం. ఇట్ టేక్స్ కొంచెం టైం అండ్ పేషెన్స్. తెలంగాణ నుంచి టెన్నిస్ ప్లేయర్గా రాణిస్తున్నారు. రాబోయే క్రీడాకారులకు మీ నుంచి ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాగా వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ అవ్వడానికి మీ టిప్స్ ఏంటి? ఏది ఫాస్ట్గా రాదు, డెఫినెట్గా రోజు హార్డ్ వర్క్ చేయాలి. చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి జర్నీలో. ఇప్పుడే నాకెందుకు రాలేదు అని ఎప్పుడు అనుకోకూడదు. బ్లైండ్గా నీ వర్క్ నువ్వేం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళు. సమ్ డే ఇట్ విల్ బెనిఫిట్ అండ్ ఇఫ్ నాట్ దిస్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. సో ఎప్పుడు నిన్ను నువ్వు డౌన్ చేసుకోకూడదు. మీరు డౌన్ అయ్యి ఫీల్ అయింది ఏదైనా ఉందా? ఏదైనా గేమ్ తర్వాత ఆఫ్టర్ ఫీల్ బ్యాడ్ ఏదైనా ఉందా అలా? ఎవ్రీ లాస్ ఈజ్ పెయిన్ఫుల్. ఎవ్రీ లాస్, ఓడిపోయినప్పుడు ఒక 1-2 అవర్స్ పేరెంట్స్ మాట్లాడరు. నేను అమ్మ నాన్నతో నేనే చెప్పాను మాట్లాడకండి ఒక 2 అవర్స్, వదిలేయండి నన్ను అని చెప్పి. బికాజ్ అప్పుడు నేను ఇమోషనల్ ఉంటాను, వాళ్ళు ఇమోషనల్ ఉంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను గెలిచినా ఓడిపోయినా ఒక 2 అవర్స్ ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటారు. నేను చేయాల్సింది నేను, అమ్మ చేయాల్సింది అమ్మ. దాని తర్వాత మేము కూర్చుని మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తాం.
మీకు నెక్స్ట్ గోల్ ఏ గ్రౌండ్లో స్లమ్ ఆడాలి అని ఉంది మీకు? గ్రాండ్ స్లామ్ అంటున్నారు. గ్రాండ్ స్లామ్. ఇప్పుడు డెఫినెట్గా నా ఫేవరెట్ గ్రాండ్ స్లామ్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. సో దానికి ట్రై చేస్తున్నాం. డ్రీమ్ కోచ్లా ఆడే ముందు మీరు ఎలాంటి ఇప్పటి నుంచే మీరు గేమ్కి ఎలాంటి కసరత్తు చేస్తూ ఉన్నారు? ఫస్ట్ థింగ్ అంటే మేనిఫెస్ట్ చేస్తే పనులు అవుతాయి. మేనిఫెస్ట్ కంపల్సరీ చేయాలి. అండ్ డెఫినెట్గా బోత్ స్కిల్ వైజ్ అండ్ ఆల్సో మెంటలీ చాలా వర్క్ చేస్తున్నాము అండ్ విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలంటావా రష్మిక ఈ గేమ్లో, టెన్నిస్లో? అవును, చాలా ఉండాలి. ఎందుకంటే ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్పోర్ట్స్. సో అండ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మీకు అన్ని స్పోర్ట్స్ ఉంటాయి దీంట్లో మీకు ఎండ్యూరెన్స్ ఉండాలి, అజిలిటీ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, మొబిలిటీ ఉండాలి. లైక్ ఆల్ ఆస్పెక్ట్స్ నుంచి మీరు ఈక్వలీ ఫిట్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మెంటలీ స్ట్రాంగ్ 3 hours మినిమం ఉండాలి అట్ ఎ స్ట్రెచ్. మీరు కొంచెం డ్రాప్ అయినా మీ చేతిలోంచి మ్యాచ్ స్లిప్ అయిపోతుంది. అండ్ ఆ టైంలో మీకు అరౌండ్ 1.5 year బ్యాక్ మీకు టెన్నిస్లో కోచింగ్ అలౌడ్ కాదు. నేను కోర్టు మీద ఆడుతున్నప్పుడు నా కోచ్ నాకు బయట నుంచి మాట్లాడే అలౌడ్ ఉండేది కాదు. సో మీరు పాయింట్ గెలిచినా ఓడిపోయినా మీతో మీరే మాట్లాడుకుని మీరే ఆ సిచ్యువేషన్లోంచి మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోవాలి. సో అది ఈజ్ ద టఫెస్ట్ పాయింట్ ఇన్ ఎనీ స్పోర్ట్ ఐ వుడ్ సే. అండ్ ఇన్ టెన్నిస్ ఇట్స్ మచ్ మోర్ బికాజ్ మీకు హెల్ప్ ఉండదు. అక్కడే ఏదున్నా మీరే దానికి ఆన్సర్స్ వెతుక్కుని ఆడగలగాలి. అండ్ అది 3 hours ఇన్ అ రో ఆడగలగాలి మినిమం. మీ కోచ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? తన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సో నా కోచ్ ఏఆర్ ఆనంద్ కుమార్ గారు. నేను ఆయనతో ఆల్మోస్ట్ పాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ సర్వ్. సో నా సర్వ్ నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా గేమ్లో. సో ఆయన ద్వారానే నా స్టైల్ కానీ ఆ పవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన వల్లనే నాకు ఆ సర్వ్ అంత పెద్ద స్ట్రెంగ్త్ అయింది. అండ్ నా ఇంకో మెంటర్ మిస్టర్ విశాల్ ఉప్పల్, ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన పాస్ట్ 2 years నుంచి నన్ను మెంటర్ చేస్తున్నారు. సో గేమ్లో నాకు వచ్చే కసి కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్ కానీ ఆయన నేర్పించారు. లైక్ ఏదేమైనా మ్యాచ్లో వదలకూడదు అనే కాన్సెప్ట్ నాకు ఆయన నేర్పించారు. లాస్ట్ మూమెంట్ వరకు ఏది జరిగినా నెవర్ బీన్. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఎలా మీ స్టడీ పరంగా కానీ గేమ్ పరంగా కానీ ఏంటి మీ గోల్స్ ఏంటి? ఏం అచీవ్ చేయమని? ప్రొఫెషనలీ టెన్నిస్ ఇప్పుడు కెరియర్ వైజ్. సో ఇప్పుడు నా ర్యాంక్ 320. సో నేను టాప్ 200లోకి క్రాక్ చేయాలని చూస్తున్నాను. సో దట్ ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ ఇంకొక 100 ranks దెన్ నాకు గ్రాండ్ స్లామ్స్ ఎంట్రీస్ దొరికి గ్రాండ్ స్లామ్స్లో ఆడే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో అది ఇప్పుడు ద షార్ట్ టర్మ్ గోల్. స్టడీ పరంగా ఏంటి? స్టడీ పరంగా ఏం చేస్తున్నారు? ఎలా స్టడీ? నేను బీకామ్ ఆనర్స్ చేశాను. సో మా ఫాదర్ ఇస్ అ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే. సో హీ వాంటెడ్ మీ టు లెర్న్ సంథింగ్ టువర్డ్స్ ఫైనాన్స్ బికాజ్ రేపు నీ ప్రైస్ మనీ కానీ నీ ఫైనాన్సెస్ హ్యాండిల్ చేసుకోవడం కూడా నీకే రావాలి. నువ్వు నన్ను కూడా నమ్మద్దు. ఓకే, ఫైనాన్సెస్ విషయంలో నీ అంతటి నువ్వు నేర్చుకో అని చెప్పారు. సో దాంతో నేను ఇప్పుడు ACCAలో జాయిన్ అయ్యాను. ఇట్స్ లండన్ బేస్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. సో దానికి బేసిక్గా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే దానికి టైం ఫ్రేమ్ ఉండదు చదవడానికి. సో నేను ఒక సబ్జెక్ట్ ఇన్ 6 months, ఒక సబ్జెక్ట్ ఇన్ 8 months అలా రాసుకోవచ్చు. నా కెరియర్ టెన్నిస్తో పాటు ఇది రెండు ప్యారలర్ గా అయిపోతూ ఉండడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో ఎలా డాడీ సజెషన్ చేశారా ఈ సబ్జెక్ట్ తీసుకో ఇలా ఉంటుంది కోర్సు అనేసి? కొంతమంది ఫ్రెండ్స్ని కనుక్కున్నాము అండ్ ఇండియన్ CA చేద్దాం అనుకున్నాం ఫస్ట్. బట్ దెన్ అంత టైం నేను కంప్లీట్గా అలొకేట్ చేయలేకపోయాను. సో దీంట్లో అంటే నాకు టైం దొరుకుతుంది అండ్ నా ఓన్ కన్వీనియన్స్లో చేయగలను అని చెప్పి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఈ కెరియర్ చాలా టఫ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎవ్రీడే చాలా సాక్రిఫైసెస్ చేయాలి అండ్ పేరెంట్స్ కూడా పిల్లలు వెనకాల ఈక్వలీ కష్టపడాలి బికాజ్ వాళ్ళు కూడా సాక్రిఫైసెస్ చేస్తేనే పిల్లలు కూడా దే కెన్ అచీవ్ వాట్ దే వాంట్ టు. సో డే టు డే బేసిస్ కూడా మీ డేస్ లెందీ ఉంటాయి, లోన్లీ ఉంటాయి జర్నీస్, ఎవరు ఉండరు. కానీ ఏదో you should have that motivation, that passion on a day-to-day basis to go out every day and do the same thing
ఎవ్రీ డే ఓవర్ అండ్ ఓవర్ అగైన్. బట్ అట్ ద సేమ్ టైం గెలుపు ఓటమి టు ద హార్ట్ తీసుకోకూడదు. అండ్ అది వన్ డేలో రాదు. మీరు ఆన్ డే టు డే బేసిస్ అది ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓడిపోయినప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఒక పాయింట్ గెలిచినప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో అది మీరు గుర్తు పెట్టుకుని రాసుకుని ఓకే నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పి అది మీ బేస్ కింద పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ప్రోగ్రెస్ ఆన్ డే టు డే బేసిస్ వస్తుంది. మీకు ఎవరైనా మీరు గేమ్ అయిపోయాక ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేసింది ఏదైనా గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? మొన్న పూణేలో ఇండియా కోసం ఆడినప్పుడు లాస్ట్ డే రోజు అరౌండ్ మాకు రోజు మ్యాచెస్ నైట్ 12:30, 1 o'clock అయిపోయేవి. సో అప్పుడు రాత్రి ఒక చిన్నపిల్ల యాక్చువల్లీ షీ సాట్ టిల్ ఎండ్ రాత్రి దాకా కూర్చుని మ్యాచ్ చూసి నా దగ్గరకు వచ్చి వాళ్ళ మదర్ చెప్పారనమాట దట్ తినకి టెన్నిస్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు నీ గేమ్ చూసి ఇంకా ఇంట్రెస్ట్ అయ్యి రోజు టెన్నిస్కి వెళ్తాను, స్కిప్ అవ్వకుండా ఆఫ్ డే కూడా నేను టెన్నిస్కి వెళ్ళిపోయి ఆడతాను అని చెప్తాంది అని చెప్పింది. సో అన్ని అచీవ్మెంట్స్ కంటే ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వన్ అండ్ ఇట్ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్ టు హియర్ దట్ చైల్డ్ సే దట్. రష్మిక, నువ్వు ఓడిపోయినా గెలిచినా ఎలా ఉండాలి అనేది మన మెంటల్ స్టెబిలిటీని బట్టి ఉంటుంది అన్నావు. అలా లేని వాళ్ళకి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. నీ మాటలో చెప్పాలి అంటే మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉండగలుగుతున్నావు? సింగిల్గా నీతో నువ్వు ఉండాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి అంటున్నారు కదా, ఎలా ఉండగలగాలి అసలు? అది చిన్నప్పటి నుంచి ఐ థింక్ పేరెంట్స్ కూడా నేర్పించింది దట్ ఇన్ని ఉంటాయి, పదే పదే చెప్పారు దట్ ఉంటాయి, యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ సో ఐ థింక్ అది ఇన్కల్కేట్ చేయడంతో నాకు కొంచెం అది తీసుకోవడంలో ఈజీ అయింది. అఫ్కోర్స్ చిన్నప్పుడు గొడవలు అయ్యి నేను బర్త్డే పార్టీస్కి వెళ్ళట్లేదు, నేను ఫ్రెండ్స్ని కలవట్లేదు, నన్ను ఎందుకు పంపించట్లేదు అని. బట్ యాజ్ ఏజ్ వెంట్ ఆన్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, నాకు అర్థమైంది ఓకే దీనికి ఒక పర్పస్ ఉంది, ఎందుకు అన్నారు, ఎందుకు అలౌ చేయలేదు అని చెప్పి. నౌ ఐ నో వై దే సెడ్ నో దట్ డే అండ్ ఇట్ వాజ్ నాట్ అ వన్ డే థింగ్. వాళ్ళు ఒక్క రోజులో నేర్పించింది కాదు, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. అట్ ద సేమ్ టైం నేను కూడా నా ఎక్స్పీరియన్స్ బట్టి కూడా నేను నేర్చుకున్నాను. అండ్ మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి డెఫినెట్గా మెడిటేట్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, మైండ్ని కామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ సినారియోస్లో. సో అవి చాలా హెల్ప్ చేస్తాయి. మీరు ఏదైతే సాక్రిఫైస్ చేశారో అన్నిటికీ రిజల్ట్ ఇదే అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నీ సాక్రిఫైస్ చేసినందుకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా మీరు? ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇది ఇంకా స్టార్టే. సో ఇంకా చాలా ఉంది, ఇంకా నేను నేర్చుకుంటున్నాను ఈ జర్నీలో. నా లెర్నింగ్ ఇంకా అవ్వలేదు, ఇది జస్ట్ స్టార్ట్. నా పేరు రాజశ్రీ అండి. నేను శ్రీవల్లి రష్మిక వాళ్ళ మదర్. సో షీఈస్ అ టెన్నిస్ ప్లేయర్, మీ అందరికీ తెలుసు. తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే తను చెప్పినట్టుగా ఇట్స్ మోర్ ఆఫ్ అన్ యాక్సిడెంటల్ నేను. బట్ మొదలుపెట్టినప్పుడు మేము యాజ్ అ చైల్డ్ హైపర్గా ఉంది, లెటర్ కంటిన్యూ, ఒకటి యావిగేషన్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత దూరం కంటిన్యూ అవుతుంది అని నేను అనుకోలేదు. మేబీ అంటిల్ 10th వరకు, బికాజ్ మనకు స్టడీస్ చాలా ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ ప్రకారం, కాబట్టి అప్పటి వరకు పర్స్యూ చేస్తే చాలు అని చాలామంది చెప్పారు. సో మోర్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఒక రొటీన్ ఉంటుంది అని అన్నట్టుగా మొదలెట్టాం యాక్చువల్లీ. బట్ డే బై డే షీ వాస్ ప్రోగ్రెసింగ్. సరే చూద్దాం అనుకున్నాం. చాలామంది మాకు 10th అప్పుడు కూడా చెప్పారు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరేమో టోర్నమెంట్స్ తిరుగుతున్నారు జూనియర్స్ అని చెప్పారు. బట్ తను బాగా చదివేది, షార్ట్ స్పాన్లోనే కవర్ చేసేది మిగతా స్టూడెంట్స్, రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా. సో ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. జూనియర్స్ వచ్చేటప్పటికి చూద్దాము అని అనుకున్నాము. బట్ జూనియర్స్ కూడా చేస్తాను అని అనేటప్పటికి వీ కంటిన్యూడ్ ఇట్ అండి. 10th వరకు వీ థాట్ అబౌట్ ఇట్. 11th and 12th డిపిఎస్కి వెళ్ళిన తర్వాత తను పర్స్యూ చేయడానికి కారణం కొమ్రే సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో అడ్మిషనే ఇవ్వడం కాకుండా అటెండెన్స్ 100% ఎగ్జామ్షన్ ఇచ్చారు. అండ్ మామూలుగా వాళ్ళు సబ్మిట్ చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, పేపర్స్ కానీ, ఎనీ ఆర్టికల్స్ కానీ అన్నిటికీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అండ్ ఎంకరేజ్డ్ హర్ వెళ్ళి టోర్నమెంట్స్ ఆడమని చెప్పేసి. దాంతో మాకు ఆ స్టడీస్ ప్రెషర్ లేదనమాట. దట్ వాజ్ ఎ క్రూషియల్ టైమ్ టు డిసైడ్ వెదర్ టు గో ఫర్ స్టడీసా లేకపోతే కెరియర్గా స్పోర్ట్ తీసుకోవాలా అని చెప్పేసి. మోర్ ఓవర్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకుండా ఉండటానికి ఫీజ్ వేవర్ కూడా చేశారు బోత్ ద ఇయర్స్.
అండ్ ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా మేము వి మెట్ హిమ్ అనమాట. అండ్ ఆల్వేస్ ఎంకరేజే చేశారు మమ్మల్ని, గో హెడ్ అన్నట్టుగా చెప్పారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ టు కంటిన్యూ అని చెప్పొచ్చు. ఈ రోజు కూడా స్టిల్ దో షీ కంప్లీటెడ్ ఇన్ 17-18లో 11th and 12th డిపిఎస్ నుంచి కంప్లీట్ అయినా ఈ రోజు వరకు కూడా వీఆర్ షీఈ్ అసోసియేటెడ్ విత్ దట్ స్కూల్ అండ్ ద మేనేజ్మెంట్. అండ్ ఎవ్రీ టైమ్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా హీ టేక్స్ దట్ లీడ్ టు ఎంకరేజ్ హర్ అనమాట. దట్స్ హౌ ఇట్ కంటిన్యూడ్. మోర్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ దాంట్లో ఇనిషియల్గానైతే చాలా లాసెసే ఉండేవండి. బట్ ఎప్పుడు మేము గెలవాలి అన్న కాన్సెప్ట్ పెట్టలేదు. అండ్ తన న్యాచురల్ గేమ్ని కూడా మేము ఎప్పుడు ఆపలేదు. షీఈ్ అన్ అగ్రెసివ్ ప్లేయర్. తన ఫ్రెండ్స్ అందరూ గెలుస్తూ ఉన్నప్పుడు కూడా చాలా టోర్నమెంట్స్లో ఫస్ట్ రౌండ్లో ఓడిపోయేసి వెనక్కి వచ్చే రోజులు చాలా ఉన్నాయి మాకు. అండ్ జూనియర్స్లో నేను చాలా ట్రావెల్ చేసేదాన్ని దాంతో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ట్రావెల్ చేస్తారు. ఒక్కసారి నేషనల్స్ వచ్చిన తర్వాత తన వే ఆఫ్ థింకింగ్ కానీ మేము చెప్పింది కానీ తనకు కనెక్ట్ అయ్యి దెన్ షీ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ రిజల్ట్స్ కనబడడం మొదలెట్టాయి. అండ్ ఇంటర్నేషనల్లో కూడా షీ మేడ్ హర్ మార్క్ అండ్ నౌ షీ హెడ్ కమ్ టు దిస్ లెవెల్. అండ్ యాజ్ అ పేరెంట్స్గా వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఎవ్రీ టైమ్ వీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, సక్సెస్ పక్కనే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి అది పోయినప్పుడు బాధపడకుండా టేక్ బోత్ ఆన్ ద సేమ్ ఇది అని అన్నట్టుగా చిన్నప్పటి నుండి చెప్తూ వచ్చాం యాక్చువల్లీ అయితే. సో ఇప్పుడు గెలిచినంత మాత్రాన పెద్ద సెలబ్రేషన్స్ ఉండవు, ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయింది అని చెప్పి బాధపడేది ఉండదు. తను ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఇచ్చేసి మళ్ళీ షీ విల్ కమ్ బ్యాక్ టు హర్ దిస్ థింగ్ అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. అందరికీ స్టార్ట్ అయిపోతుంది. నా రోల్ నాది, వాళ్ళ ఫాదర్ రోల్ వాళ్ళ ఫాదర్ది, తన రోల్ తనది. సో తన సక్సెస్ వెనకాల యాజ్ అ పేరెంట్స్గా మేమే కాదు ఒక టీం ఉందని చెప్పొచ్చు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ తను పర్ఫామ్ చేయగలుగుతుంది అని నేను అనుకుంటానండి యాజ్ ఎ మదర్గా. చూసాం కదా, ఇది రష్మిక ఎంత అయితే తన మైండ్ కంట్రోల్లో ఉంచుకొని అన్నీ సాక్రిఫైస్ చేస్తేనే తను ఇంత సక్సెస్ఫుల్గా రాణించానని చెప్పింది. ఇది ఇవాళ ప్రోగ్రామ్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.